In this video, we will discuss Unit 9 of our Pharmacist Grade 2 syllabus. Classification, qualitative test, biological value, deficiency and diseases related to metabolism of proteins. Welcome back to our YouTube channel, Your Guide. Hello all. Today we are going to discuss on the topic proteins. So, proteins అంటే ఏంది? మనం ప్రోటీన్స్ అనే టర్మ్ని చాలా రెగ్యులర్గా వింటుంటాం. ప్రోటీన్స్ అంటే ఏంది? ప్రోటీన్స్ ఆర్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సో అమైనో యాసిడ్స్ అన్నీ కలిపి ఒక ప్రోటీన్ ఫామ్ అవుతుంది. ఈ ప్రోటీన్స్ అనేవి మనకి బాడీలో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్లో హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ స్ట్రక్చర్లో కీ రోల్ ప్లే చేస్తాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి యాక్టిన్, మయోసిన్ అనే ప్రోటీన్స్ మజిల్ కాంట్రాక్ట్లో హెల్ప్ చేస్తాయి. సో మెయిన్ స్ట్రక్చరల్ సపోర్ట్లో హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ చాలా ఫంక్షన్స్లో హెల్ప్ చేస్తాయి. డిఎన్ఏ రెప్లికేషన్, ట్రాన్స్పోర్టింగ్ మాలిక్యూల్స్ అట్లా. అండ్ రెగ్యులేషన్స్లో హెల్ప్ చేస్తాయి, లైక్ సెల్ సిగ్నలింగ్, ఇమ్యూన్ రెస్పాన్సెస్ అట్లా. అండ్ నెక్స్ట్ కొన్ని ప్రోటీన్స్ మనకి హార్మోన్స్ కూడా ఉంటాయి. సో హార్మోన్స్ కూడా ఉన్నాయి. సో ఫర్దర్గా మనం అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఇన్ని ఫంక్షన్స్లో మెయిన్గా హెల్ప్ చేస్తాయి కాబట్టి ప్రోటీన్స్ని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ బాడీ అంటాం. ప్రోటీన్స్ ఆర్ కాల్డ్ యాజ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ బాడీ. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ క్లాసిఫికేషన్. ప్రోటీన్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్, షేప్ అండ్ సాల్యుబిలిటీ ఆఫ్ అమైనో యాసిడ్స్. సో ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ప్రోటీన్స్ అనేవి మెయిన్గా అమైనో యాసిడ్స్తోనే రెడీ అవుతాయి. సో ఆ స్ట్రక్చర్, షేప్ అండ్ సాల్యుబిలిటీ ఆఫ్ అమైనో యాసిడ్స్ బేస్ మీద ప్రోటీన్స్ని మనం క్లాసిఫికేషన్ చేసుకున్నాం. ప్రోటీన్స్ని ఎలా క్లాసిఫై చేసుకున్నామంటే సింపుల్ ప్రోటీన్స్, కాంజుగేటెడ్ ప్రోటీన్స్, డెరైవ్డ్ ప్రోటీన్స్. మెయిన్గా ప్రోటీన్స్ 3 కేటగిరీస్ ఉన్నాయి: సింపుల్ ప్రోటీన్స్, కాంజుగేటెడ్ ప్రోటీన్స్ అండ్ డెరైవ్డ్ ప్రోటీన్స్. ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా చెప్పుకుందాం. సింపుల్ ప్రోటీన్లో మళ్ళీ 2 సబ్ కేటగిరీస్ ఉన్నాయి: గ్లోబులర్ అండ్ ఫైబ్రస్. డెరైవ్డ్ ప్రోటీన్స్లో ప్రైమరీ అండ్ సెకండరీ. ఒక్కొక్క దాని గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. సింపుల్ ప్రోటీన్స్ అంటే ఏంటి అంటే, these proteins consist only amino acids and classified into 2 types. ఈ ప్రోటీన్స్లో ఓన్లీ అమైనో యాసిడ్స్ మాత్రమే ఉంటాయి, అందుకే దీన్ని సింపుల్ ప్రోటీన్ అంటాం. ఈ ప్రోటీన్స్ని మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి గ్లోబ్యులర్ ప్రోటీన్స్, 2 ఫైబ్రస్ ప్రోటీన్స్. గ్లోబ్యులర్ ప్రోటీన్ అంటే ఏంటి అంటే రౌండ్ ఆర్ ఓవల్. సో దీని షేప్ మీద బేస్ చేసుకొని ఈ క్లాసిఫికేషన్ ఉంది. గ్లోబ్యులర్ ఈ టర్మ్లోనే ఉంది కదా, రౌండ్ ఆర్ ఓవల్ షేప్డ్ అండ్ ఈజీలీ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ అదర్ సాల్వెంట్స్ అండ్ ఈజీలీ డైజెస్టబుల్. సో ఈ ప్రోటీన్స్ అనేవి రౌండ్, ఓవల్ షేప్డ్ అండ్ ఈజీలీ సాల్యుబుల్ గ్లోబ్యులర్ ప్రోటీన్స్. మరి ఫైబ్రస్ ప్రోటీన్స్కి వచ్చేస్తే, ఫైబ్రస్ ప్రోటీన్స్ అనేవి ఫైబర్ షేప్ ఉన్నాయి. ఫైబర్ షేప్ ఉన్నందుకే వీటిని మనం ఫైబ్రస్ ప్రోటీన్స్ అంటున్నాం. ఫైబర్ షేప్డ్ ప్రోటీన్స్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కేటగిరీ సింపుల్ ప్రోటీన్ అంటే జస్ట్ సింపుల్, ఓన్లీ ఇందులో అమైనో యాసిడ్స్ మాత్రమే ఉంటాయి. ఇవి 2 టైప్స్ ఉన్నాయి. 2 టైప్స్ గ్లోబులర్ అండ్ ఫైబ్రస్, జస్ట్ బేస్డ్ ఆన్ దేర్ షేప్ అండ్ సాల్యుబిలిటీ. గ్లోబులర్ అంటే ఏంది, రౌండ్ ఆర్ ఓవల్ ఉన్నాయి అండ్ ఈజీలీ సాల్యుబుల్ అండ్ డైజెస్టబుల్. ఈ ఫైబర్ షేప్డ్ ప్రోటీన్స్, ఫైబ్రస్ ప్రోటీన్స్, ఇవి ఇన్సాల్యుబుల్ అండ్ నాట్ డైజెస్టబుల్. ఓకే, ఎగ్జాంపుల్స్. గ్లోబులర్ ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, గ్లూటెలిన్, ప్రోలమైన్స్, హిస్టోన్స్, గ్లోబిన్స్, ప్రోటమైన్స్. ఇవన్నీ మనకి గ్లోబులర్ ప్రోటీన్స్. ఫైబర్ షేప్డ్ ప్రోటీన్స్కి వచ్చేసరికి కొలాజన్, ఎలాస్టిన్ అండ్ కెరాటిన్. ఓకే, వీటి గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటాం. సో ఈ గ్లోబులర్ ప్రోటీన్స్ అనేవి ఈజీలీ డైజెస్టబుల్, ఎక్కువగా మనకి ఫుడ్లో కనిపిస్తుంటాయి.
గ్లోబులర్ ప్రోటీన్స్. ఇందులో ఫస్ట్ ఈ ఆల్బుమిన్ అనేది సాల్యుబుల్ ఇన్ వాటర్. సో గ్లోబులర్ ప్రోటీన్స్ అన్నీ కూడా సాల్యుబుల్ ఇన్ వాటరే. ఇట్ కోఆగులేట్స్ ఆన్ హీటింగ్. ఆల్బుమిన్ అనేది హీట్ చేస్తే కోఆగులేట్ అవుతుంది. ఆల్బుమిన్ ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి సీరమ్ ఆల్బుమిన్, ఓవల్ ఆల్బుమిన్ అంటే ఎగ్లో ఉండేది, అండ్ లాక్ట్ ఆల్బుమిన్ వచ్చేసి మిల్క్లో ఉంటుంది. నెక్స్ట్ గ్లోబులిన్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ న్యూట్రల్ అండ్ డైల్యూట్ సాల్ట్ సొల్యూషన్స్. నెక్స్ట్ గ్లోబులిన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి సీరమ్ గ్లోబులిన్ అండ్ వైటలిన్ అంటే నథింగ్ బట్ ఎగ్ యోక్. థర్డ్ వన్ ఈజ్ గ్లూటెలిన్ అనేది సాల్యుబుల్ ఇన్ డైల్యూట్ యాసిడ్స్ అండ్ ఆల్కలీస్, మోస్ట్లీ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్. సో ఈ గ్లూటెలిన్ అనేది ఎక్కువగా ప్లాంట్స్లో ఉంటుంది. సో ప్లాంట్లో ఎక్కువగా కనిపించే ప్రోటీన్ వచ్చేసి గ్లూటెలిన్. ప్లాంట్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి మనకి జనరల్గా వీట్లో ఉండేది గ్లూటెలిన్. ఒరైజెనిన్ అనే ప్రోటీన్ రైస్లో ఉంటుంది. ఆ రెండు కూడా గ్లూటెలిన్ కేటగిరీవి. నెక్స్ట్ ప్రొలమైన్. ఈ ప్రొలమైన్ అనేది సాల్యుబుల్ ఇన్ 70% ఆల్కహాల్. ఇది కూడా వీట్లో ఉంటుంది అండ్ మెయిజ్లో కూడా ఉంటుంది ప్రొలమైన్ అనేది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ హిస్టోన్స్. ఈ హిస్టోన్స్ ఆర్ స్ట్రాంగ్లీ బేసిక్ ప్రోటీన్స్. ఈ హిస్టోన్స్ అనేది బేసిక్ ప్రోటీన్. ఓకే, ఈ హిస్టోన్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి థైమస్ హిస్టోన్ అండ్ హిస్టోన్ ఆఫ్ కోడిస్పమ్. సో బేసిక్ ప్రోటీన్ వచ్చేసి హిస్టోన్. నెక్స్ట్ గ్లోబిన్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్ హిస్టోన్స్ లాంటివే, బట్ ఆర్ నాట్ బేసిక్ ఇన్ నేచర్. హిస్టోన్స్ గ్లోబిలిన్స్ ఆల్మోస్ట్ రెండు సేమే, కాకపోతే హిస్టోన్స్ బేసిక్ ఉంటాయి. ఈ గ్లోబిన్స్ అనేవి నాట్ బేసిక్ ఇన్ నేచర్. ఈ హిస్టోన్స్ నాట్ ప్రెసిపిటేటెడ్ బై NH4OH, అమోనియం హైడ్రాక్సైడ్. ఇవి ప్రెసిపిటేట్ కావు అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్తో. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి గ్లోబిన్స్ కూడా థైమస్ హిస్టోన్స్ అండ్ హిస్టోన్స్ ఆఫ్ కోడిస్పమ్. సో ఈ రెండు ప్రోటీన్స్కి సేమ్ ఎగ్జాంపుల్స్. బట్ ఈ హిస్టోన్స్ అండ్ గ్లోబిన్స్ రెండు సేమే. హిస్టోన్స్ అనేది బేసిక్ నేచర్ ఉంటాయి, గ్లోబిన్స్ అనేది సేమ్ యాజ్ హిస్టోన్స్ బట్ బేసిక్ నేచర్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ప్రోటోమైన్స్. ఈ ప్రోటోమైన్స్ అనేది ఇది కూడా సేమ్ యాజ్ హిస్టోన్స్ లానే ఉంటుంది, బేసిక్ నేచర్ కూడా ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇవి స్మాలర్ ఇన్ సైజ్ అండ్ సాల్యుబుల్ ఇన్ NH4OH. సో ఇక్కడ ఈ మూడు ఆల్మోస్ట్ సేమ్, బట్ హిస్టోన్స్ అనేది బేసిక్ ఉంటుంది, గ్లోబిన్ అనేది బేసిక్ ఉండదు, ప్రోటోమైన్ కూడా బేసిక్ ఉంటుంది. ప్రోటోమైన్కి డిఫరెన్స్ ఏంటి అంటే స్మాలర్ ఇన్ సైజు, ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ NH4OH, అమోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. హిస్టోన్స్ అండ్ గ్లోబిన్స్ అమోనియం హైడ్రాక్సైడ్లో సాల్యుబుల్ కాదు. ఈ ప్రోటోమైన్ ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే స్పర్మ్ ప్రోటీన్స్. ఓకే, నెక్స్ట్ ఈ ఫైబ్రస్ ప్రోటీన్స్లో ఇన్సాల్యుబుల్ ప్రోటీన్స్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి కొలాజన్. ఈ కొలాజన్ అనేది కనెక్టివ్ టిష్యూ ప్రోటీన్ అనమాట. ఇట్ డూ నాట్ హ్యావ్ ట్రిప్టోఫాన్. కొలాజన్ అనేది కనెక్టివ్ టిష్యూ ప్రోటీన్, దీంట్లో ట్రిప్టోఫాన్ అనేది ఉండదు. ట్రిప్టోఫాన్ అంటే ఏంటంటే ఈ ట్రిప్టోఫాన్ అనేది ఇట్ ఈస్ ఎన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్. అంటే ఇది మనకి బాడీలో ప్రొడ్యూస్ కాదు, డైట్ నుంచి మాత్రమే మనం తీసుకోవాల్సింది. ఈ కొలాజన్ అనేది కనెక్టివ్ టిష్యూ ప్రోటీన్ అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ అన్ ఫైబ్రస్ ప్రోటీన్, ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే, బట్ ఆన్ బాయిలింగ్, దీన్ని బాయిల్ చేస్తే ఆన్ బాయిలింగ్ విత్ వాటర్ అండ్ ఆర్ డైల్యూట్ యాసిడ్ ఇట్ ఈల్స్ జెలాటిన్. ఇది ఇన్సాల్యుబుల్, బట్ దీన్ని బాయిల్ చేస్తే ఇట్ ఈల్స్ జెలాటిన్ విచ్ ఈజ్ సాల్యుబుల్ అండ్ డైజెస్టిబుల్. నెక్స్ట్ వచ్చేసి ఎలాస్టిన్. ఈ పేరులోనే ఉంది ఎలాస్టిన్. ఇది మెయిన్గా ఎలాస్టిక్ టిష్యూస్లో ఉండే ప్రోటీన్ అనమాట. లైక్ టెండోన్స్ అండ్ ఆర్టరీస్, అందులో ఉంటుంది ఎలాస్టిన్. నెక్స్ట్ కెరాటిన్ అనేది రెగ్యులర్గా మనం వాడే పేరే. ఈ కెరాటిన్ అనేది మనకి హెయిర్లో, నెయిల్స్లో అండ్ హార్న్స్ అంటే కొమ్ములు, ఇందులో ఈ కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రోటీన్ అయిపోయింది, సింపుల్ ప్రోటీన్. నెక్స్ట్ సెకండ్ ప్రోటీన్ వచ్చేసి కాంజుగేటెడ్ ప్రోటీన్ అంటే ఏంటంటే
సింపుల్ ప్రోటీన్లో మనం చెప్పుకున్నాం ఓన్లీ అమైనో యాసిడ్ మాత్రమే ఉంటుంది. కాంజుగేటెడ్ ప్రోటీన్లో దీస్ ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్ అండ్ నాన్ ప్రోటీన్ మాయిటీ. అమైనో యాసిడ్తో పాటు ఒక నాన్ ప్రోటీన్ మాయిటీ కూడా ఉంటుంది. నాన్ ప్రోటీన్ మాయిటీ ఏదంటే ప్రోస్థెటిక్ ఆర్ కాంజుగేటింగ్ గ్రూప్ కూడా అవ్వచ్చు. సో ఈ ప్రోటీన్స్లో అమైనో యాసిడ్తో పాటు ఒక నాన్ ప్రోటీన్ మాయిటీ కూడా ఉంటుంది. నాన్ ప్రోటీన్ మాయిటీ అంటే నథింగ్ బట్ అది అమైనో యాసిడ్ కానీ సబ్స్టెన్స్ అనమాట. ఎందుకంటే ప్రోటీన్స్ అన్ని అమైనో యాసిడ్తోనే మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటాయి. సో ఆ అమైనో యాసిడ్స్తో పాటు ఇంకొక నాన్ ప్రోటీన్ మాయిటీ కూడా అటాచ్ అయి ఉంటుంది ఈ కాంజుగేటెడ్ ప్రోటీన్స్లో. ఆ నాన్ ప్రోటీన్ మాయిటీనే ప్రోస్థెటిక్ గ్రూప్ ఆర్ కాంజుగేటింగ్ గ్రూప్ అని కూడా అంటారు. సో ఆ నాన్ ప్రోటీన్ మాయిటీ ఏది అనే దాని మీద బేస్ చేసుకొని మళ్ళీ ఇందులో సబ్ కేటగిరీస్ ఉన్నాయి. న్యూక్లియో ప్రోటీన్స్. ఈ న్యూక్లియో ప్రోటీన్స్లో ప్రోస్థెటిక్ గ్రూప్ అనేది న్యూక్లిక్ యాసిడ్. ప్రోస్థెటిక్ గ్రూప్ న్యూక్లిక్ యాసిడ్ ఉన్న ప్రోటీన్ని న్యూక్లియో ప్రోటీన్స్ అంటాం. ఎగ్జాంపుల్ DNA, RNA. నెక్స్ట్ గ్లైకోప్రోటీన్స్. సెకండ్ వన్ ఈజ్ గ్లైకోప్రోటీన్. గ్లైకోప్రోటీన్లో ప్రోస్థెటిక్ గ్రూప్ అనేది కార్బోహైడ్రేట్. న్యూక్లియో ప్రోటీన్లో న్యూక్లిక్ యాసిడ్ అనేది ప్రోస్థెటిక్ గ్రూప్. గ్లైకోప్రోటీన్లో కార్బోహైడ్రేట్ అనేది ప్రోస్థెటిక్ గ్రూప్. ఇఫ్ కార్బోహైడ్రేట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ greater than 4%, then it is called మ్యూకోప్రోటీన్. గ్లైకోప్రోటీన్లో ఈ ప్రోస్థెటిక్ గ్రూప్ అంటే ఎక్స్ట్రా ఉన్న మాయిటీ అనేది కార్బోహైడ్రేటే. ఒకవేళ కార్బోహైడ్రేట్ కాన్సన్ట్రేషన్ అనేది మోర్ దెన్ 4% ఉంటే ఆ ప్రోటీన్ని మ్యూకోప్రోటీన్ అని కూడా అంటాం. ఆ మ్యూకోప్రోటీన్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మ్యూసిన్ అనేది సెలైవాలో ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఓవోమ్యూకాయిడ్, ఇది ఎగ్ వైట్లో ఉంటుంది. సో ఈ మ్యూకోప్రోటీన్స్ ఆర్ నథింగ్ బట్ గ్లైకోప్రోటీన్స్ విచ్ హ్యాస్ కార్బోహైడ్రేట్ కాన్సన్ట్రేషన్ మోర్ దెన్ 4%. థర్డ్ కేటగిరీ వచ్చి లైపోప్రోటీన్. లైపోప్రోటీన్స్ ఆర్ నథింగ్ బట్ సీరమ్ అండ్ మెంబ్రెయిన్ లైపోప్రోటీన్స్. నెక్స్ట్ ఫాస్ఫోప్రోటీన్స్. ఫాస్ఫోప్రోటీన్స్లో ప్రోస్థెటిక్ గ్రూప్ వచ్చేసి ఫాస్ఫోరిక్ యాసిడ్. దీనికి ఎగ్జాంపుల్ కెసిన్ ప్రోటీన్, ఇది మిల్క్లో ఉంటుంది. నెక్స్ట్ వైటలిన్. ఈ వైటలిన్ అనేది ఎగ్ యోక్లో ఉంటుంది. ఫాస్ఫోప్రోటీన్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ కేటగిరీ ప్రోమోప్రోటీన్స్లో ప్రోస్థెటిక్ గ్రూప్ వచ్చేసి కలర్డ్ సబ్స్టెన్సెస్. సో యాజ్ ద నేమ్ ఇండికేట్స్ క్రోమో అంటే కలర్. సో కలర్డ్ సబ్స్టెన్స్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి హిమోగ్లోబిన్, సైటోక్రోమ్స్ ఎట్సెట్రా. ఈ క్రోమోప్రోటీన్స్ అనేది ప్రోస్థెటిక్ గ్రూప్ వచ్చేసి కలర్డ్ సబ్స్టెన్స్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్ ఆర్ సైటోక్రోమ్స్. నెక్స్ట్ మెటాలోప్రోటీన్స్. సో ఈ నేమ్లోనే ఉన్నట్టు మెటాలోప్రోటీన్స్లో ప్రోస్థెటిక్ గ్రూప్ వచ్చేసి మెటల్ అయాన్. ఎగ్జాంపుల్ ఐరన్, కోబాల్ట్, జింక్, కాపర్, మెగ్నీషియం ఎట్సెట్రా. సో దీనికి ఇలాంటి ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్ ఇవి ఎక్కడ ఉంటాయి అంటే సెరిలోప్లాస్మిన్, ఇందులో కాపర్ ఉంటుంది. కార్బోనిక్ అన్హైడ్రేస్, ఇందులో జింక్ ఉంటుంది. ప్రోస్థెటిక్ గ్రూప్ వచ్చేసి. థర్డ్ కేటగిరీ వచ్చేసి డెరైవ్డ్ ప్రోటీన్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ సింపుల్ అండ్ కాంజుగేటెడ్ ప్రోటీన్స్ బై దేర్ డిగ్రేడేషన్ ఆర్ డీనాచురేషన్. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ డెరైవ్డ్ అంటే వేరే దాని నుంచి ఇవి వచ్చినాయి అనమాట. దేని నుంచి? సింపుల్ ఆర్ కాంజుగేటెడ్ ప్రోటీన్స్ నుంచి వచ్చినాయి బై డిగ్రేడేషన్ అంటే ఆ ఉన్న ప్రోటీన్ అనేది ఈ డిగ్రేడ్ అయిపోవడం, అంటే దాని పెప్టైడ్ బాండ్స్ పోయి, లేకపోతే యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రోటీన్ హోమియోస్టాసిస్ ఆ బాడీలో ప్రోటీన్ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడానికి కొన్ని ప్రోటీన్స్ డిగ్రేడ్ అయిపోతుంటాయి. అండ్ డీనాచురేషన్ అంటే అమైనో యాసిడ్స్ మధ్యలో ఉన్న పెప్టైడ్ బాండ్స్ అనేది బ్రేక్ అయిపోయి ఆ ప్రోటీన్ దాని ఒరిజినల్ ఫంక్షన్ని కోల్పోవడం డీనాచురేషన్. సో ఇలాంటి ప్రాసెస్ వల్ల నెక్స్ట్ వచ్చే ప్రోటీన్స్ని దాన్ని డెరైవ్డ్ ప్రోటీన్స్ అంటాం. దే ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ ప్రైమరీ డెరైవ్డ్ అండ్ సెకండరీ డెరైవ్డ్. సో ఫస్ట్ we will discuss about primary derived proteins. Primary derived proteins అంటే ఏంటి అంటే these are the denatured, coagulated or first hydrolyzed products of the proteins. డీనేచర్ అయినవి ఇందాక ఇక్కడ చెప్పుకున్నట్టే దాని ప్రోటీన్ ఫోల్డ్స్ అన్ఫోల్డ్ అయిపోయి దాని బాండ్స్ బ్రేక్ అయిపోయిన అట్లాంటి ప్రోటీన్స్. కోయాగులేటెడ్ అంటే జనరల్గా బై హీటింగ్ కొన్ని ప్రోటీన్స్ కోయాగులేట్ అయిపోతాయి. ఆర్ ఫస్ట్ హైడ్రోలైజ్డ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రోటీన్స్. సో డీనేచర్ వల్ల కానీ, కోయాగులేషన్ వల్ల కానీ, హైడ్రోలైసిస్ వల్ల కానీ ఫస్ట్ వచ్చే ప్రోడక్ట్స్ని మనం ప్రైమరీ డెరైవ్డ్ ప్రోటీన్స్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి కోయాగులేటెడ్ ప్రోటీన్స్. కోయాగులేటెడ్ అంటే
డీనేచర్డ్ ప్రోటీన్స్ ప్రొడ్యూస్డ్ బై హీటింగ్. సో హీట్ చేయడం వల్ల ప్రొడ్యూస్ అయిన డెరైవ్డ్ ప్రోటీన్స్ని కోయాగ్యులేటెడ్ ప్రోటీన్స్ అంటాం. లేకపోతే బై ట్రీటింగ్ విత్ యాసిడ్ ఆర్ ఆల్కలీ, యాసిడ్ ఆర్ ఆల్కలీతో ట్రీట్ చేయడం వల్ల కానీ లేకపోతే హీట్ చేయడం వల్ల కానీ ప్రోటీన్స్ డినేచర్ అయిపోతాయి. ఈ ప్రోటీన్స్ నథింగ్ బట్ కోయాగ్యులేటెడ్ ప్రోటీన్స్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి కుక్డ్ ప్రోటీన్స్, అంటే మనకి ఎడిబుల్ మన ఫుడ్లో ఉండే ప్రోటీన్స్ కుక్డ్ ప్రోటీన్స్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ కోయాగ్యులేటెడ్ ఆల్బుమిన్. ఇట్ ఈస్ ఆల్సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎగ్ వైట్. ఇది ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్ వైట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కోయాగ్యులేటెడ్ ప్రోటీన్. నెక్స్ట్ ప్రోటీన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రోటీన్ హైడ్రోలసిస్ బై ఎంజైమ్స్ ఆర్ డైల్యూట్ యాసిడ్స్ అండ్ ఆల్కలీస్. ప్రోటీన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రోటీన్ హైడ్రోలైసిస్ బై ఎంజైమ్స్ ఆర్ డైల్యూట్ యాసిడ్స్ ఆర్ ఆల్కలీస్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫైబ్రిన్. సో ఫైబ్రిన్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఫైబ్రినోజన్. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ మెటాప్రోటీన్స్ అంటే ఏంటంటే సెకండరీ స్టేజ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రోటీన్ హైడ్రోలసిస్ బై ట్రీట్మెంట్ విత్ స్ట్రాంగ్ ఆల్కలీ ఆర్ యాసిడ్. డైల్యూట్ ఆల్కలీ అండ్ యాసిడ్తో ట్రీట్ చేస్తే వచ్చేది ప్రోటీన్స్. ఒకవేళ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ ఆల్కలీ అయితే వచ్చేది మెటాప్రోటీన్స్. దీనికి ఎగ్జాంపుల్ యాసిడ్ అండ్ ఆల్కలీ మెటాప్రోటీన్స్. ఓకే, దీస్ ఆర్ ద ప్రైమరీ డెరైవ్డ్ ప్రోటీన్స్. నెక్స్ట్ సెకండరీ డెరైవ్డ్ ప్రోటీన్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద డిగ్రేడెడ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ హైడ్రోలైటిక్ ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రోటీన్స్. సో ఇవి ప్రోగ్రెసివ్గా జరిగే హైడ్రోలసిస్ వల్ల వచ్చే డెరైవ్డ్ ప్రోటీన్స్ అనమాట. దీస్ ఆర్ ద డిగ్రేడెడ్ ఎందువల్ల? డ్యూ టు బ్రేక్ డౌన్ ఆఫ్ పెప్టైడ్ బాండ్స్. దీస్ ఆర్ ద డిగ్రేడెడ్ ప్రొడక్ట్స్ ప్రోగ్రెసివ్ హైడ్రోలైటిక్ ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రోటీన్స్. దీనికి సెకండరీ డెరైవ్డ్ ప్రోటీన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రోటియోజెస్, పెప్టోన్స్, పెప్టైడ్స్ అండ్ పాలీపెప్టైడ్స్. సో కెమికల్ యాజ్ పర్ అవర్ సిలబస్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్వాలిటేటివ్ టెస్ట్. సో ప్రోటీన్స్ యొక్క క్వాలిటేటివ్ టెస్ట్ అంటే ఏంది? సో ఇప్పుడు మనం ప్రోటీన్స్ యొక్క క్వాలిటేటివ్ టెస్ట్ చేయాలి అంటే ఏదైనా ఒక ఐటెంలో కానీ ఒక సొల్యూషన్లో కానీ ప్రోటీన్స్ ఉన్నాయా లేదా, ఎస్ ఆర్ నో అనేది తెలుసుకోవడానికి చేసే టెస్ట్లే క్వాలిటేటివ్ టెస్ట్. క్వాలిటేటివ్ టెస్ట్లో ఫస్ట్ టెస్ట్ నిన్హైడ్రిన్ టెస్ట్. ఈ నిన్హైడ్రిన్ టెస్ట్లో శాంపుల్ని నిన్హైడ్రిన్ రియేజెంట్తో రియాక్ట్ చేసినప్పుడు అది ఒక పర్పుల్ కలర్ వస్తుంది. ఈ నిన్హైడ్రిన్ రియేజెంట్ అనేది ఒక కెమికల్ రియేజెంట్. ఇది మన శాంపుల్లో ఒకవేళ ప్రోటీన్స్ ఉంటే ఆ ప్రోటీన్స్లో ఉన్న అమైనో యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి రుహెమన్స్ ఈ పర్పుల్ కలర్ని ఇస్తుంది అనమాట. సో నిన్హైడ్రిన్ రియేజెంట్ రియాక్ట్ విత్ అమైనో యాసిడ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ప్రోటీన్స్ టు గివ్ ఏ పర్పుల్ కలర్. సో మన శాంపుల్లో ప్రోటీన్స్ ఉన్నాయనేది మనకి కన్ఫర్మ్ అయిపోతుంది. సెకండ్ టెస్ట్ బయోరేట్ టెస్ట్ ఆల్సో కాల్డ్ యాజ్ పియోట్రోస్కిస్ టెస్ట్. ఈ టెస్ట్లో ప్రోటీన్ శాంపుల్ ఏదైతే మనం శాంపుల్ తీసుకుంటున్నామో ఆ శాంపుల్లో ఇట్ ఈస్ ఫస్ట్ ట్రీటెడ్ విత్ ఆల్కలైన్ మీడియం. సో ఈ శాంపుల్కి మనం సోడియం ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేస్తాం. సో ఈ శాంపుల్ ఇప్పుడు ఆల్కలైన్ మీడియం అయిపోయింది. దీనికి మనం కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని యాడ్ చేస్తాం. సో ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని యాడ్ చేసినప్పుడు ఈ కాపర్ అనేది ఇన్ కేస్ మన శాంపుల్లో ఒకవేళ ప్రోటీన్ ఉంటే అందులో ఉన్న పెప్టైడ్ బాండ్స్తో రియాక్ట్ అయ్యి డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది. సో విచ్ ఇండికేట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ ప్రోటీన్. ఒకవేళ కలర్ రాకపోతే నెగిటివ్, బయోరేట్ టెస్ట్ నెగిటివ్ అనమాట, అంటే పెప్టైడ్ బాండ్స్ లేవని. సో ఈ టెస్ట్ స్పెసిఫిక్ ఫర్ పెప్టైడ్ బాండ్స్. దిస్ టెస్ట్ డిటెక్ట్స్ ఓన్లీ పెప్టైడ్ బాండ్స్. ఓకే, ఆ పెప్టైడ్ బాండ్స్ కూడా 2 ఆర్ మోర్ దెన్ 2 ఉండాలి. సో ఎందుకంటే ఈ కాపర్ సల్ఫేట్లో ఉన్న ఈ కాపర్ అనేది పెప్టైడ్ బాండ్స్తోని ఇలా రియాక్ట్ అవుతుంది. సో కంపల్సరీ 1, 2 ఈ కాపర్ దీనికి అటాచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 2 పెప్టైడ్ బాండ్స్ ఉండాలి. సో మోర్ దెన్ 2 పెప్టైడ్ బాండ్స్ ఆర్ 2 పెప్టైడ్ బాండ్స్ ఉన్న ప్రోటీన్స్ని మాత్రమే ఇది డిటెక్ట్ చేస్తుంది. ఈ టెస్ట్ నేమ్ వచ్చేసి బయోరేట్ టెస్ట్. బట్ యాక్చువల్లీ ఇందులో బయోరేట్ అనే కెమికల్ ఉండదు. బయోరేట్ అనేది ఏంటి అంటే యూరియా నుంచి
ఫామ్ అయిన ఒక కెమికల్. బట్ ఈ బయోరేట్ అనేది కూడా పెప్టైడ్ బాండ్స్తో రియాక్ట్ అయ్యి పర్పుల్ కలర్ ఫామ్ చేస్తుంది. సో ఈ బయోరేట్ కెమికల్ ప్రిన్సిపల్ ఉన్నందుకు దీన్ని మనం బయోరేట్ టెస్ట్ అని అంటున్నాం. బట్ ఈ బయోరేట్ కెమికల్ అనేది ఈ టెస్ట్లో మనమే వాడట్లేదు. థర్డ్ టెస్ట్ ఈజ్ xanthoproiotic టెస్ట్. ఈ xanthoproiotic టెస్ట్ అనేది ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు ఐడెంటిఫై ప్రోటీన్స్ ఆర్ అమైనో యాసిడ్స్ విచ్ హ్యాస్ aromatic rings. సో ప్రోటీన్స్ విత్ aromatic అమైనో యాసిడ్స్ ఉన్న వాటి కోసం ఈ xanthoproiotic టెస్ట్ని వాడుతుంటారు. ఈ ఏ ప్రోటీన్స్ ఎగ్జాంపుల్స్ అంటే ఫినైల్ టైరోసిన్ అండ్ ట్రిప్టోఫాన్. సో ఈ ప్రోటీన్స్ ఆన్ ట్రీట్మెంట్ విత్ నైట్రిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో ఇవి రియాక్ట్ అయినప్పుడు ఎల్లో కలర్డ్ నైట్రో కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఈ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తోని ఈ ప్రోటీన్స్ రియాక్ట్ అయినప్పుడు ఈ aromatic అమైనో యాసిడ్స్ ఈ aromatic రింగ్ రియాక్ట్ అయ్యి xanthoproiotic యాసిడ్ అనే సబ్స్టాన్స్ ఫామ్ అవుతుంది. xanthoproiotic యాసిడ్ ఈ సబ్స్టాన్స్ ఎల్లో కలర్ ఉంటుంది. సో ఎల్లో కలర్ ఇండికేట్స్ పాజిటివ్ టెస్ట్ రిజల్ట్ ఫర్ xanthoproiotic టెస్ట్. ఈ సేమ్ రియాక్షన్ అక్కర్స్ ఈ నైట్రిక్ యాసిడ్ స్కిన్ మీద పడ్డప్పుడు కూడా సేమ్ ఇదే రియాక్షన్ అనమాట. xanthoproiotic యాసిడ్ ఫార్మేషన్ వల్లనే ఎల్లో కలర్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ టెస్ట్ ఈజ్ మిల్లన్స్ టెస్ట్. మిల్లన్స్ టెస్ట్లో మనం ఏ శాంపుల్ని అయితే ఐడెంటిఫై చేస్తున్నామో ఆ శాంపుల్ని టు ద శాంపుల్ సొల్యూషన్ యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మిల్లన్స్ రియేజెంట్ అండ్ హీట్. సో మిల్లన్స్ రియేజెంట్ యాడ్ చేసి హీట్ చేయడం వల్ల రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. సో రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ వస్తే మిల్లన్స్ టెస్ట్కి మన శాంపుల్ పాజిటివ్ అనమాట, అంటే అందులో ప్రోటీన్స్ ఉన్నాయి. ఇట్ ఇండికేట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ టైరోసిన్. సో ఈ టెస్ట్ అనేది ఎలాంటి ప్రోటీన్స్ని ఐడెంటిఫై చేస్తుంది అంటే ఈ టైరోసిన్ అనే అమైనో యాసిడ్ ఉన్న ప్రోటీన్స్ని ఐడెంటిఫై చేస్తుంది. మిల్లన్స్ రియేజెంట్ కంపోజిషన్. ఈ మిల్లన్స్ రియేజెంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఇట్ ఈస్ ఏ మిక్చర్ ఆఫ్ మెర్క్యూరిక్ నైట్రేట్, కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్, డిస్టిల్డ్ వాటర్ అండ్ నైట్రస్ యాసిడ్. మిల్లన్స్ రియేజెంట్ కంపోజిషన్ వచ్చేసి ఈ కెమికల్స్ యొక్క మిక్చర్ అనమాట మిల్లన్స్ రియేజెంట్. ఈ మిల్లన్స్ రియేజెంట్ మన శాంపుల్ సొల్యూషన్తో రియాక్ట్ అయినప్పుడు రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ స్పెసిఫిక్ ఫర్ అమైనో యాసిడ్ దట్ కంటైన్ ద అమైనో యాసిడ్ టైరోసిన్. నెక్స్ట్ టెస్ట్ హాప్కిన్స్ కోల్ రియాక్షన్. నెక్స్ట్ క్వాలిటేటివ్ టెస్ట్ వచ్చేసి హాప్కిన్స్ కోల్ రియాక్షన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్లైకోజైలిక్ యాసిడ్ రియాక్షన్. ఈ హాప్కిన్స్ కోల్ రియాక్షనే గ్లైకోజైలిక్ యాసిడ్ రియాక్షన్ అని కూడా అంటాము. ఇట్ డిటెక్ట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ ట్రిప్టోఫాన్ ఇన్ ప్రోటీన్స్. సో ఈ మిల్లన్స్ టెస్ట్ అనేది టైరోసిన్ అమైనో యాసిడ్కి స్పెసిఫిక్ అయితే ఈ హాప్కిన్స్ కోల్ రియాక్షన్ అనేది ట్రిప్టోఫాన్ ఉన్న అమైనో యాసిడ్స్కి స్పెసిఫిక్ అనమాట. ఈ హాప్కిన్స్ కోల్ రియాక్షన్లో శాంపుల్ సొల్యూషన్ మనం ఏదైతే శాంపుల్ని ప్రోటీన్ ఉందో లేదో టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ శాంపుల్ సొల్యూషన్కి యాడ్ గ్లేషియల్ అసిటిక్ యాసిడ్ ఫాలోడ్ బై కాన్సన్ట్రేటెడ్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఏదైతే శాంపుల్ సొల్యూషన్ ఉందో దానికి మనం గ్లేషియల్ అసిటిక్ యాసిడ్ ఫాలోడ్ బై కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తే వైలెట్ కలర్ ఫామ్ అవుతుంది, వైలెట్ ఆర్ పర్పుల్ కలర్. సో ఈ కలర్స్ వస్తే టెస్ట్ పాజిటివ్ ఉన్నట్టు, అంటే ఇందులో ట్రిప్టోఫాన్ అమైనో యాసిడ్స్ ఉన్న ప్రోటీన్స్ శాంపుల్లో ఉన్నట్టు. కలర్ రాకపోతే నెగిటివ్ ఫర్ దట్ టెస్ట్. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి సోడియం నైట్రోబ్రూసైడ్ టెస్ట్. ఈ సోడియం నైట్రోబ్రూసైడ్ టెస్ట్ అనేది స్పెసిఫిక్ ఫర్ ఏ ప్రోటీన్ దట్ ఈల్డ్స్ 16 అమైనో యాసిడ్ ఆన్ హైడ్రోలసిస్. ప్రోటీన్ హైడ్రోలసిస్ అయ్యి 16 అమైనో యాసిడ్ ఈల్డ్ చేసే ప్రోటీన్స్కి మాత్రమే ఈ సోడియం నైట్రోబ్రూసైడ్ టెస్ట్ అనేది స్పెసిఫిక్ అనమాట. సో ఇందులో ప్రిన్సిపల్ ఏంటంటే ఈ శాంపుల్ సొల్యూషన్ ఏదైతే ఉందో దట్ సొల్యూషన్ వెన్ రియాక్ట్స్ విత్ సోడియం నైట్రోబ్రూసైడ్ ఇట్ ఈల్డ్స్ ఏ రెడ్ కలర్. ఒకవేళ శాంపుల్ సొల్యూషన్లో 16 అమైనో యాసిడ్స్ ఉంటే మనకి రెడ్ కలర్ ఫామ్ అవుతుంది. రెడ్ కలర్ ఫామ్ అయితే ద టెస్ట్ ఈస్ పాజిటివ్. నెక్స్ట్ లాస్ట్ టెస్ట్ వచ్చి సకాగుచిస్ రియాక్షన్. సకాగుచి టెస్ట్లో ప్రోటీన్స్ ఇట్ ఈస్ స్పెసిఫిక్ ఫర్ ఆర్జినిన్
ఉన్న ఆర్జినిన్ అమైనో యాసిడ్స్ ఉన్న ప్రోటీన్స్కి ఇది స్పెసిఫిక్ టెస్ట్ అనమాట, సైకాగుచి రియాక్షన్. దీంట్లో రియాక్షన్ విత్ సైకాగుచి రియేజెంట్ ఈల్డ్స్ రెడ్ ఆర్ పింక్ కలర్. సోడియం నైట్రోప్రూసైడ్ ఏమో ప్రోటీన్స్ విత్ 16 అమైనో యాసిడ్స్, సైకాగుచి ప్రోటీన్స్ విత్ ఆర్జినిన్. ఇక్కడ రెడ్ అండ్ పింక్ కలర్ వస్తుంది. ఈ సైకాగుచి రియాజెంట్ కంపోజిషన్ ఏంటి అంటే 1% నాఫ్థాల్, 10% సోడియం హైపోక్లోరైడ్, 40% NaOH. ఈ మిక్చరే సైకాగుచి రియాజెంట్. ఇది మన శాంపుల్ సొల్యూషన్లో ఒకవేళ ఆర్జినిన్ అమైనో యాసిడ్స్ ఉన్న ప్రోటీన్స్ ఉంటే రెడ్ ఆర్ పింక్ కలర్ ఈల్డ్ చేస్తుంది. అప్పుడు మనం టెస్ట్ పాజిటివ్ అనమాట, అంటే మన శాంపుల్లో ఆర్జినిన్ అమైనో యాసిడ్స్ ఉన్న ప్రోటీన్స్ ఉన్నాయి. ఒకవేళ కలర్ లేకపోతే టెస్ట్ నెగిటివ్. దీని ప్రిన్సిపల్ ఏంటంటే ద రియేజెంట్ రియాక్ట్స్ విత్ ద క్వానిడినియం గ్రూప్ ఇన్ ఆర్జినిన్ ప్రోటీన్స్ అండ్ ఈల్డ్స్ రెడ్ ఆర్ పింక్ కలర్. ఈ రియేజెంట్ అనేది ఆర్జినిన్తోనే రియాక్ట్ అయ్యి మనకు రెడ్ ఆర్ పింక్ కలర్ వస్తుంది. ఈ ఆర్జినిన్లో దేంతో రియాక్ట్ అవుతుంది అంటే గ్వానిడినియం గ్రూప్స్, దాంతో రియాక్ట్ అయ్యి మనకి రెడ్ ఆర్ పింక్ కలర్ అనేది వస్తుంది. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ డిఫిషియన్సీ డిసీజెస్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ అనేది మనకు జనరల్గా ఫుడ్ నుంచే తీసుకుంటున్నాం కదా. ఒకవేళ ఆ ప్రోటీన్స్ ఒకవేళ డిఫిషియన్సీ ఉంటే, అంటే మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అలా రాకపోతే దానివల్ల కలిగే డిసీజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రోటీన్స్ ఆర్ నైట్రోజనస్ కాంపౌండ్స్. నైట్రోజనస్ అంటే విచ్ హ్యాస్ నైట్రోజనస్ కాంపౌండ్స్ కంటైనింగ్ సల్ఫర్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, అండ్ పార్టిసిపేట్ ఇన్ గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ వాన్ అవుట్ టిష్యూస్. సో ప్రోటీన్స్ మెయిన్ ఏం చేస్తాయి, ప్రోటీన్స్ అనేవి నైట్రోజన్ కాంపౌండ్స్ విచ్ కంటైన్ సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్. వీటి మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే పార్టిసిపేట్ ఇన్ గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ వాన్ అవుట్ టిష్యూస్. అంటే మెయిన్గా మనకి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రోత్ కానీ లేకపోతే ఏమైనా ప్రాబ్లం వల్ల కానీ ఈ బాడీ యొక్క గ్రోత్లో మనకి మెయిన్గా ప్రోటీన్స్ హెల్ప్ అవుతాయి. సో మనకి ఫుడ్ నుంచి ఒకవేళ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే బాడీకి ఏమేమి డిసీజ్ వస్తాయో తెలుసుకుందాం. ఫస్ట్ క్వాషియోర్కర్. దిస్ డిసీజ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఎడిమా. ఎడిమా అంటే జనరల్ టర్మ్స్లో చెప్పాలంటే ఎడిమా అంటే వాపు. సో ఫ్లూయిడ్ రిటెన్షన్, బాడీలో ఫ్లూయిడ్ అనేది ఒకే ప్లేస్లో రిటైన్ అవ్వడం వల్ల వచ్చే వాపుని ఎడిమా అంటాం. హెన్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎడిమాటస్ మాల్న్యూట్రిషన్. ఇట్ ఈస్ న్యూట్రిషనల్ డిజార్డర్ అంటే సరిగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వచ్చే డిసీజ్ అనమాట. మెయిన్లీ అక్కర్ ఇన్ ఏరియాస్ ఎక్స్పీరియన్సింగ్ ఫెమైన్ అంటే కరువు ప్రాంతం. ఎక్కడైతే ఫుడ్ సరిగా అవైలబుల్ ఉండదో అలాంటి ప్లేసెస్లో వచ్చే డిసీజ్ ఇది. సిమ్టమ్స్ అంటే ఈ డిసీజ్ యొక్క లక్షణాలు: న్యాచురల్ కలర్ ఆఫ్ స్కిన్ అండ్ హెయిర్ చేంజెస్ టు రస్ట్ కలర్. సో మన స్కిన్ అండ్ హెయిర్కి న్యాచురల్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ అనేది రస్ట్ కలర్ లాగా అయిపోతుంది. టెక్స్చర్ ఆఫ్ స్కిన్ అండ్ హెయిర్ ఆల్సో ఆల్టర్డ్. సో టెక్స్చర్ ఎలా అంటే మాది కనిపించే విధానం ఎట్లుందో ఆ హెయిర్ అనేది ఆ స్మూత్నెస్ కానీ అది చేంజ్ అవుతుంది. మజిల్ మాస్ లాస్ట్. సో సరిగా మజిల్ మాస్ పెరగదు. వెయిట్ గెయిన్ ఈజ్ ప్రివెంటెడ్. సో బరువు పెరగడం కూడా ఆగిపోతుంది. యాంకిల్స్, ఫీట్ అండ్ బెల్లీ స్వెల్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇది ఫ్లూయిడ్ రిటెన్షన్ అవుతుంది అని. సో ఈ యాంకిల్స్ దగ్గర, ఫీట్ దగ్గర అండ్ ఈ బెల్లీ దగ్గర స్వెల్లింగ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఆల్సో డ్యామేజ్డ్. ఇవన్నీ క్వాషియోర్కర్ డిసీజెస్ యొక్క సిమ్టమ్స్. సో డయాగ్నోసిస్ అంటే ఏంది, మరి డిసీజ్ ఉందని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫిజిషియన్ ఇమీడియట్లీ ఎగ్జామిన్ ఫర్ ఎన్లార్జ్డ్ లివర్. ఈ డిసీజ్ ఒకవేళ ఉంటే ఫిజిషియన్ ఎన్లార్జ్డ్ లివర్, ఈ కండిషన్ని మనం హెపాటోమెగాలీ అంటాం. సో హెపాటో అంటే లివర్కి సంబంధించింది, మెగాలీ అంటే సైజ్ పెరగడం. సో ఎన్లార్జ్డ్ లివర్, దీన్ని మనం ఫిజిషియన్ టెస్ట్ చేస్తాడు అనమాట. అండ్ బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ కూడా చేస్తారు దీన్ని ఐడెంటిఫై చేయడానికి. సో ఏమేమి టెస్టులు ఉన్నాయి దీన్ని ఐడెంటిఫై చేయడానికి అంటే ఆర్టీరియర్ బ్లడ్ గ్యాస్. ఈ టెస్ట్లో మన బ్లడ్లో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ని మనం టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ టెస్ట్ బ్లడ్ యూరియా నైట్రోజన్ టెస్ట్, దీన్నే బన్ అని కూడా అంటాం, బ్లడ్ యూరియా నైట్రోజన్. నెక్స్ట్ టెస్ట్ బ్లడ్ లెవెల్స్ ఆఫ్ క్రియాటినిన్. నెక్స్ట్ బ్లడ్ లెవెల్స్ ఆఫ్ పొటాషియం. నెక్స్ట్ సిబిసి, కంప్లీట్ బ్లడ్ కౌంట్. సో పేరులో ఉన్నది కంప్లీట్ బ్లడ్ కౌంట్. సో అంటే బ్లడ్లో ఉన్నటువంటి అన్ని సెల్స్ని మనం కౌంట్ని ఐడెంటిఫై చేస్తాం ఈ టెస్ట్లో. నెక్స్ట్ యూరిన్ అనాలిసిస్ కూడా చేస్తాం.
సో ఇవన్నీ టెస్ట్ల నుంచి ఈ డిసీజ్ని మనం కనిపెట్టవచ్చు. నెక్స్ట్ ట్రీట్మెంట్. మరి టెస్ట్కి ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఈ టెస్ట్ రావడానికి మెయిన్ రీజనే మాల్న్యూట్రిషన్, సరిగా ప్రోటీన్స్ లేకపోవడం వల్ల. సో బై ఇంక్రీజింగ్ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ ఇన్ డైట్. సో సరైన ఫుడ్ తీసుకోవడం వల్ల, మంచి ప్రోటీన్ ఫుడ్, కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడమే దీనికి మెయిన్ ట్రీట్మెంట్. నెక్స్ట్ డిసీజ్ వచ్చేసి మారాస్మస్. ఈ మారాస్మస్ అనేది కూడా ఇది ఒక మాల్న్యూట్రిషన్ వచ్చే మాల్న్యూట్రిషన్ కండిషనే. ఎక్స్క్లూజివ్లీ ఇట్ అపియర్స్ ఇన్ చిల్డ్రన్. దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే లెస్ వెయిట్, డ్రై స్కిన్ అండ్ హెయిర్ అండ్ స్టంటెడ్ గ్రోత్. డయాగ్నోసిస్. దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ఫిజికల్ ఎగ్జామినేషన్. ఇట్ ఈస్ నాట్ డయాగ్నోస్డ్ బై బ్లడ్ టెస్ట్ యాజ్ బ్లడ్ టెస్ట్ వల్ల ఎందుకు డయాగ్నోస్ చేయలేము అంటే, ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అయిన చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఈ మాల్న్యూట్రిషన్ వల్ల వాళ్ళ బ్లడ్లో వేరే ఇన్ఫెక్షన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో బ్లడ్ టెస్ట్తోని స్పెసిఫిక్గా ఈ ఒక్కదాన్ని మనం ఐడెంటిఫై చేయలేము అనమాట. ట్రీట్మెంట్. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైతే ఎఫెక్ట్ అయిన చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళకి మనం ఒకేసారి ప్రోటీన్ డైట్ అట్లా ఇవ్వలేము. వాళ్ళకి స్లోగా స్టార్ట్ ఇనీషియల్ ట్రీట్మెంట్ విత్ స్కిమ్ మిల్క్ పౌడర్ మిక్స్డ్ ఇన్ బాయిలింగ్ వాటర్. సో ఫస్ట్ మిల్క్ పౌడర్ని బాయిలింగ్ వాటర్లో ఇచ్చి ట్రీట్మెంట్ మెల్లగా స్టార్ట్ చేస్తాం. తర్వాత వెజిటబుల్ ఆయిల్, క్యాసిన్, షుగర్ ఇవన్నీ కూడా యాడ్ చేసి ఆ తర్వాత వాళ్ళకి కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత ఒక బ్యాలెన్స్డ్ డైట్ స్టార్ట్ చేస్తాం. ఇలా ఆ డిసీజ్ని మెల్లగా మనం క్యూర్ చేయొచ్చు. సో హియర్ ఎండ్స్ ద టాపిక్ ప్రోటీన్. In next topic we will discuss about carbohydrates. ఇందాక మన డిస్కషన్లో బయాలజికల్ వాల్యూ అనేది స్కిప్ అయింది. సో బయాలజికల్ వాల్యూ అంటే ఏంటి అంటే, బయాలజికల్ వాల్యూ ఈజ్ ద నైట్రోజన్ రిటైన్డ్ ఇన్ ద బాడీ అవుట్ ఆఫ్ ద నైట్రోజన్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ డైట్. అంటే ఇప్పుడు సపోజ్ మనం 100% ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి. సో మన ఇంటేక్ 100 ఉంది. సో ఎక్స్క్రీట్ అయింది 30% అయింది అనుకోండి సపోజ్. సో మిగతా 70% అనేది మన బాడీలో రిటైన్ అయింది అనమాట. సో ఎంత రిటైన్ అయింది, ఎందుకు ప్రోటీన్ రిటైన్ అవుతుంది మనం చెప్పుకున్నాం కదా, చాలా ఫంక్షన్స్ కోసం, బాడీ గ్రోత్ కోసం కానీ ఫంక్షన్స్ కోసం కానీ ఇది హెల్ప్ అవుతుంది. ఆ ఎంత రిటైన్ అయిందని అనే దాన్నే ఆ ప్రోటీన్ యొక్క బయాలజికల్ వాల్యూ అంటాం. బయాలజికల్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, నైట్రోజన్ రిటైన్డ్ ఇన్ ద బాడీ డివైడెడ్ బై నైట్రోజన్ అబ్జర్వ్డ్ ఇంటూ 100. అంటే మనం డైట్ నుంచి మనకు ఎంత ప్రోటీన్ అబ్జర్వ్ చేసుకున్నామో అండ్ నెక్స్ట్ ఫర్దర్ డెవలప్మెంట్ కోసం బాడీ ఎంత రిటైన్ చేసుకుంది అనేది ఆ ప్రోటీన్ యొక్క బయాలజికల్ వాల్యూ. దిస్ వాల్యూ ఆల్సో ఎవాల్యుయేట్స్ ద డైజెస్టిబిలిటీ ఆఫ్ ప్రోటీన్. సో ప్రోటీన్ ఎంత డైజెస్టిబుల్ అనేది కూడా దీని నుంచి మనకు తెలుస్తుంది. సో కొన్ని ప్రోటీన్ సోర్స్ల యొక్క బయాలజికల్ వాల్యూస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. యానిమల్ ప్రోటీన్స్, ఇందులో ఎగ్ది 96, మిల్క్ది 90, మీట్ 74, ఫిష్ యొక్క బయాలజికల్ వాల్యూ 80. సో ఇలాగే వెజిటబుల్ ప్రోటీన్స్లో రైస్ది 80, సీరియల్స్లో వీట్ది 66, పల్సెస్లో బెంగాల్ గ్రామ్ 74, రెడ్ గ్రామ్ 72, ఆయిల్ సీడ్స్లో గ్రౌండ్ నట్ ఆయిల్ది 55, సోయాబీన్ది 62. సో దీస్ ఆర్ ద బయాలజికల్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ ప్రోటీన్స్. ఇక్కడతో మన టాపిక్ ప్రోటీన్స్ యొక్క టాపిక్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ కార్బోహైడ్రేట్ టాపిక్ని కంటిన్యూ చేస్తాం.